ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ నెల ఆగస్టు 28వ తేదీన మనకు చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఇది చాలా శక్తివంతమైన రోజు. ఈ చంద్రగ్రహణం అనేది ద్వాదశ రాశుల వారి మీద కూడా విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. మనకు ఎప్పుడు గ్రహణాలు ఏర్పడినా కూడా కొన్ని రాశులకు మంచి జరుగుతుంది, కొన్ని రాశులకు చెడు జరుగుతుంది. అలాగే ఈసారి ఈ చంద్రగ్రహణం వల్ల ఈ 4 రాశుల వారికి విపరీతమైనటువంటి దురదృష్టం పట్టబోతుందని చెప్పేసి మనకు జ్యోతిష శాస్త్ర పండితులు చెబుతున్నారు. మరి ఆ 4 రాసుల వాళ్ళు ఎవరో ఏంటో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఈ నెల మనకు ఆగస్టు 28వ తేదీన చంద్రగ్రహణం అనేది ఏర్పడబోతుంది. నిజానికి ఇక్కడ ఏంటంటే ఇక్కడ చంద్రగ్రహణం అనేది మన భారతదేశంలో నిజానికి కనిపించకపోయినప్పటికీ కూడా మనకి దాని యొక్క ప్రభావము అంటే గ్రహణ దోషం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మన భారతదేశంలో లేదు కాబట్టి ఇక్కడ మనము అంటే పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అని అనుకోకూడదు. పట్టించుకోవాల్సిన పని కొన్ని విషయాల్లో లేదు. అంటే సూతక కాల నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. పట్టు విడుపు స్నానాలు చేయాల్సిన అవసరం లేదు. ఆహార పదార్థాలు దర్భలను వేసుకోవాల్సినటువంటి అవసరమూ లేదు. గర్భిణీ స్త్రీలు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఈరోజు రాఖీ పౌర్ణమి కూడా వస్తుందన్నమాట. రాఖీ పౌర్ణమి వస్తుంది కాబట్టి ఈ రోజున మీ సోదరులకు రాఖీ కట్టుకోవాలి అనుకున్న వాళ్ళు కట్టుకోవచ్చు. దానికి వీటికి కూడా ఇబ్బంది అనేది లేదు. ఇబ్బంది లేదు కదా. అసలు ఈ చంద్రగ్రహణ ప్రభావం అనేది మన రాశుల మీద పడదు అని మాత్రం అది పొరపాటే. ఎందుకంటే గ్రహణం మనకి లేనప్పటికీ సూర్యగ్రహణం అయినా చంద్రగ్రహణమైనా దాని యొక్క దోషం మాత్రం మన మీద ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అవి మనం కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మరి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రాసుల వారు ఎవరో ఇక్కడ నేను చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. దురదృష్టం పట్టబోతున్న రాశులలో మొదటి రాశి మిథున రాశి. మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహణ ప్రభావం అనేది మీ మీద పడే అవకాశం అనేది ఉంది. మీరు మానసికంగా బలహీనపడే అవకాశాలు అనేవి ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వారు మీరు ధైర్యంగా ఉండండి. మీరు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనసంతా గజిబిజిగా ఉంటుంది. చేసే పనుల్లో కూడా కొంత నెగిటివ్ అనేది రావచ్చు. కానీ దీనంతటికీ కారణ గ్రహణ ప్రభావం మన మీద పడుతుంది కాబట్టి ఇలా జరుగుతుంది అని చెప్పేసి పండితులు చెప్తున్నారు. దాన్ని మీరు పట్టించుకోవద్దు. కాస్త మీరు మనసును ధైర్యం చేసుకుంటే తర్వాత నుంచి మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇక చంద్రగ్రహణం వల్ల దురదృష్టం పట్టబోతున్న రాశులలో 2వ రాశి సింహరాశి. సింహరాశి వారికి కూడా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ అనేది పడుతుంది. కాబట్టి సింహరాశి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ధన నష్టం కలిగే అవకాశం అనేది ఉంది. సింహరాశి వారికి కొన్నిసార్లు అహంకారం అనేది ఉంటుంది. అంటే వాళ్ళకు మనసులో ప్రేమ ఉంటుంది కానీ ఒక్కొక్కసారి అహంకారంతో మాట్లాడుతూ ఉంటారు. అలాంటప్పుడు బంధాలు దెబ్బతినే అవకాశం అనేది ఉంది. కాబట్టి జాగ్రత్త. ఇక చంద్రగ్రహణం వల్ల దురదృష్టం పట్టబోతున్న రాశులలో 3వ రాశి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ధన నష్టం కలిగే అవకాశం అనేది ఉంది ఈ గ్రహణ ప్రభావంతో. కాబట్టి ధనుస్సు రాశి వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మి అప్పు ఇవ్వడం కానీ లేకపోతే ప్రతి ఒక్కరికి మీ సొంత విషయాలు చెప్పుకోవడం కానీ ఇలాంటివి చేస్తే మాత్రం మీరు చాలా ఇబ్బందులు పడతారు. నమ్మిన వాళ్ళే మీకు మోసం చేసే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక చంద్రగ్రహణ ప్రభావం వల్ల దురదృష్టం పట్టబోతున్న రాశులలో 4వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు. ఈ కుంభరాశి వారికి కూడా ఈ చంద్రగ్రహణ ప్రభావం వలన కొంత నష్టాలు జరిగే అవకాశం అనేది ఉంది. కాబట్టి కుంభరాశి వారికి ఇది కొంతకాలం గడ్డు కాలం అనే చెప్పుకోవచ్చు. మీరు చేసే ఉద్యోగ వ్యాపారాలలో కొన్ని అడ్డంకులు అనేవి ఏర్పడతాయి. మనశ్శాంతి అనేది ఉండదు. అన్నీ ఉన్న ఏదో కొరత అనేది మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు చేసే పనుల్లో కొన్నాళ్ళు మీకు ఇబ్బందులుగా ఉన్నప్పటికీ ఆ ఇబ్బందులు అన్నీ కూడా తొందరలోనే తొలగిపోయి మీకు మంచి రోజులు వస్తాయి. మీరు నిరాశ అనేది పడొద్దు. మీరు కొత్తగా ఏ పనులు కూడా స్టార్ట్ చేయొద్దు. మీరు చేయాల్సినటువంటి పని అది మీకు తర్వాత కొంతకాలం పోయిన తర్వాత అంటే ఈ చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత
ఒక 15 రోజుల తర్వాత మీకు అప్పటి నుంచి మంచిగా కలిసి వచ్చే యోగం అయితే ఉంది. అప్పటిదాకా మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఈ మిథున రాశి, సింహరాశి, ధనుష రాశి, కుంభరాశి వారంతా కూడా ఈ రోజున దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివారాధన అభిషేకం చేయడం వలన మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి ఈ దోషాలు, చంద్రగ్రహణ ప్రభావం, నెగిటివ్ ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఇలాంటి చిన్న నియమం అనేది మీరు ఆచరిస్తే సరిపోతుంది. ఈ 4 రాసుల వారు జాగ్రత్తగా ఉండాలి అనేది మనం చెప్పినటువంటి ఇబ్బంది అయినటువంటి రాసుల వారు మీకు భార్యలుగా ఉండొచ్చు, భర్తలుగా ఉండొచ్చు, బిడ్డలుగా ఉండొచ్చు. అలాంటి వాళ్ళు కాస్త ఈ గ్రహణ ప్రభావం ఎఫెక్ట్గా ఉంటుందో మానసికంగా ఇబ్బంది పడుతున్న వాళ్లకు మీరు ధైర్యం ఇవ్వండి. వాళ్ళతో మీరు ఏకీభవించి వాళ్లకు కాస్త ప్రేమ, ఓదార్పును అందిస్తే కనుక వాళ్ళు మామూలుగా అయిపోతారు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంది అని అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకున్న ధర్మ సందేహాలకు మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓం నమః శివాయ.